స్నానం చేస్తూ కన్నులు మూసుకుని అలాగే కూర్చుని ఉండండి. కన్నులు తెరవకండి అమ్మ, అందరూ కళ్ళు మూసుకోండి, మీరు కూడా మూసుకోండి. అమ్మవారిని మనం వ్యాస భగవానుడు మనకు అందించినట్టు, వసిన్యాది దేవతలు అందించినట్టు ఒక్కసారి తల దగ్గర నుంచి పాదముల వరకు చూసే ప్రయత్నం ప్రారంభం చేయండి. మొట్టమొదట అమ్మవారి తల మీద ప్రకాశిస్తున్నటువంటి సువర్ణ ఖచ్చితమైన మెరిసిపోతున్నటువంటి బంగారంతో ఉన్నటువంటి కిరీటం, ఆ కిరీటానికి చుట్టూ పొదగబడినటువంటి ద్వాదశాదిత్యులు ఎలా ఉంటారో అలా ఎర్రగా ప్రకాశిస్తున్నటువంటి మణులు, ఆ మణులతో కూడుకున్నటువంటి కిరీటంలోంచి ఎర్రటి కాంతులు. ఈ ఎర్రటి కాంతులు అమ్మవారి యొక్క కిరీటం బంగారంతో ఉండడం వల్ల పసుపచ్చని బంగారంలో కాంతులు అమ్మవారి యొక్క మణులలో ఉన్నటువంటి ఎర్ర కాంతులు కలిసి ఎరుపు కాంతులు పసుపు కాంతులు కలుసుకోవడం వల్ల అందులోంచి ఒక కొత్త కాంతి పుడుతోంది. ఈ కాంతులు అమ్మవారి కిరీటానికి పక్కన ఉన్నటువంటి తదియనాటి చంద్రరేఖ, తెల్లటి అమృత సదృశంగా ఉన్నటువంటి చంద్రరేఖ మీదకి ఈ కాంతులు పడుతున్నాయి. అమ్మవారి చంద్రరేఖ మించి వచ్చేటటువంటి తెల్లటి కాంతి, బంగారు కిరీటములోంచి పచ్చకాంతి, ఆ కిరీటమునకు పొదగబడినటువంటి ఎర్రటి మణులలోంచి వచ్చేటటువంటి ఎర్రటి కాంతి, ఇన్ని కాంతులు కలిసి అమ్మవారి తల చుట్టూ ఒక పెద్ద కాంతి వలయం ఉంది. ఇప్పుడు మీరు ఆ కాంతి వలయం ఎదురుగుండా నిలబడి ఇలా చూశారు. మిరిసిపోతున్నటువంటి ఎర్రటి నా తల్లి ముఖమండలం మీకు కనపడింది. అబ్బా, ఎంత అందంగా ఉందో అమ్మ అనుకున్నారు. అమ్మవారి యొక్క లలాట భాగం ఒక్కటే కనపడుతోంది. ఆ పైన కిరీటం పెట్టేసి ఉంది. కిరీటంలోంచి అమ్మవారి యొక్క ముంగురులు అలకలు ఎర్రటి అమ్మవారి లలాటం మీద అలా ఇలా కదులుతున్నాయి. ఆ నల్లగా గాలికి కదులుతున్నటువంటి అలకలతో కూడినటువంటి అమ్మవారి ఆ నుదురు, ఆ రెండు కనుబొమలు, రెండు ధనస్సులు ఒకదాని పక్కన ఒకటి పెడితే ఎలా ఉంటాయో అలా తీర్చిదిద్దినట్టుగా ఉన్న నల్లటి కనుబొమలు, వాటి మధ్యలో కనుబొమలు కలుసుకోకుండా ఉండడం వల్ల ఉన్నటువంటి ఖాళీ ప్రదేశం, అందులో ఎర్రటి అమ్మవారి గుండ్రటి బొట్టు, ఆ బొట్టులోంచి వస్తున్నటువంటి కస్తూరి వాసనలు, అమ్మవారి ముఖానికి రాసుకున్నటువంటి అంగరాగముల యొక్క వాసనలు, ఆ తల్లి కిరీటానికి ఇలా పక్కకి ఒక్కసారి చూశారు. ఆ వెనకాతల అమ్మవారి కొప్పు కొంచెం కిందకి కనపడుతోంది. కిరీటం పక్క నుంచి అమ్మవారు పెట్టుకున్నటువంటి పూలమాలల యొక్క చివర్లు అటూ ఇటూ వేలాడుతూ కనపడుతున్నాయి. అందులో ధవనం కట్టినటువంటి మల్లెపూల దండ వేలాడుతోంది. ఒక పక్కన జాజి పూల దండ కనపడుతోంది, ఆ పక్కన చామంతి దండ కనపడుతోంది, ఆ పైన సింహాచలం సంపంగిల దండ కనపడుతోంది. అంటే అమ్మవారు 4 రకాలైనటువంటి పుష్పములతో కూడినటువంటి దండని అలంకారం చేసుకునుంది. ఆ కబరీబంధం వంక చూసి, ఆ కిరీటంలోంచి కనపడుతున్న ఆ జుత్తు ముడి చూసి, ఆ జుత్తు ముడి కింద కొద్దిగా ఇలా ఇలా లేచినటువంటి వెంట్రుకలను చూసి, అమ్మవారి మెడ వెనక భాగం చూస్తే ఆ వెనక భాగం మీద అమ్మవారికి మహాకామేశ్వరుడు కట్టినటువంటి పచ్చటి మంగళసూత్రం, అమ్మవారు వేసుకున్న చింతాకు పతకం యొక్క ఎర్రటి మణులు, అమ్మవారు వేసుకున్న ముత్యాలహారం యొక్క తెల్లటి ముత్యాలు, ఆ తల్లి వేసుకున్నటువంటి రత్నాలహారం యొక్క తెల్లటి రత్నాల వరుసలు, 4 వరసలు మెడ వెనక కనపడ్డాయి. మళ్ళీ మీరు ముందుకొచ్చి ఇలా చూశారు. శ్రీకారాల్లాంటి పెద్ద పెద్ద చెవులు, ఆ చెవుల మీద పెట్టినటువంటి కదంబ పుష్పముల యొక్క గుత్తులు, ఎంత పెద్ద పెద్ద చెవులో అనుకున్నారు. ఆ చెవుల మీద పైనుంచి చెవి యొక్క కింది భాగం వరకు కప్పుతూ అమ్మవారు పెట్టుకున్నటువంటి ఆ కర్ణాభరణములు, ఆ కింద పెద్ద పెద్ద దుద్దులు, ఆ దుద్దులకి చుట్టూ పొడులు, వాటికి చక్కగా పెట్టినటువంటి చిన్ని చిన్ని తాటంకములు, అమ్మవారి బుగ్గల్లో ప్రతిబింబాలు కనపడుతూ ఆ దుద్దులు ఇలా ఊగుతున్నాయి. మిరిసిపోతోంది నా తల్లి. కోటేరు లాంటి ముక్కు, 2 కళ్ళు తెరిచి కూర్చుందేమో, సమస్త కారుణ్యాన్ని ఒలకపోసేస్తోంది. కాటుక పెట్టుకున్నటువంటి నల్లటి కళ్ళు. ఓ బిడ్డల్లారా వచ్చారా, నా కోసం వచ్చారా నాన్న అని ఎంతో ప్రేమగా నోరు విప్పి మాట్లాడకుండానే ఎంతో ఆప్యాయంగా ఇలా చూస్తోంది అమ్మ. ఆ చూస్తున్నటువంటి కళ్ళల్లోని చూపులు అమ్మ యొక్క అపారమైన ప్రేమకి చిహ్నంగా తడితో ఉన్నటువంటి ఆ కళ్ళు, కన్నులలో తడి మన పట్ల ఉన్నటువంటి ఆర్ద్రత,
ఆ పక్కనే ఉన్నటువంటి